ఇప్పుడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ పూర్తిగా అప్పుడు అధికార పార్టీ టీడీపీ పైన బురద జల్లడం, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి ప్రతిపక్షం టీడీపీ పైన బురద, పూర్తిగా వీటినే నమ్ముకున్నారు. కానీ నేను ఏం చేశాను ప్రజలకి, ఏం చేయబోతున్నాను రాష్ట్రానికి ఎక్కడా కూడా ప్రచారంలో చెప్పట్లేదు. ప్రస్తుతం గతంలో కూడా 2019లో నా పైన దాడి జరిగింది, మా బాబాయిని చంపేశారు, ఇవే ప్రధాన ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి. ఇప్పుడు కొత్తగా పింఛన్లు నేను ఇవ్వలేకపోతున్నాను, పింఛన్లు ఇవ్వాలంటే టీడీపీ లేఖలు రాస్తుంది, వాలంటీర్లతో ఇంటింటికి ఇవ్వద్దని చెప్పేసి అనే విధానాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక సానుభూతి ఇట్లాంటివే, అంటే నేను ఏం చేస్తున్నాను ఏం చేస్తాను కాకుండా ప్రతిపక్షాలపైన బురద జల్లే ప్రయత్నం, తద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈ పింఛన్ల అంశాన్ని కూడా రక్తి కట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్. గత ఎన్నికల ముందు జగన్ కోడికత్తి గొడ్డలివేటు డ్రామాలను రక్తి కట్టించారు. అప్పటి చంద్రబాబు సర్కార్ పై అసత్యాలు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఇప్పుడు ఎన్నికల వేళ మరోసారి వికృత క్రీడ ఆడుతున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను ఇబ్బందులకు గురిచేస్తూ చంద్రబాబుపై నిందలు వేస్తున్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో ఉద్దేశపూర్వకంగా జగన్ ప్రభుత్వం ఆడుతున్న నాటకం బట్టపైలేంది. పెన్షన్ల పంపిణీలో జాప్యానికి వాలంటీర్లను తప్పించాలి అన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సంబంధం లేదు అని తేలిపోయింది. అలాగే పెన్షన్లకు డబ్బులు లేవు అంటూ సర్కారు చెబుతున్నవి కాకమ్మ కబుర్లేనని అర్థమవుతుంది. ఎలాగైనా పెన్షన్ల పంపిణీలో జాప్యం జరగాలి, లబ్ధిదారులు ఇబ్బందులు పడాలి, ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టి రాజకీయ లబ్ధి పొందాలి అన్నదే జగన్ పార్టీ ప్రధాన ఎజెండా. అవ్వాతాతలకు పెన్షన్లు జాప్యం చేయడానికి ప్రభుత్వం సైలెంట్ గా సొంత కాంట్రాక్టర్లకు పాత అప్పులకు నిధులు మళ్లించేసింది. మార్చి నెలాఖరులో 1000 కోట్లు చెల్లించింది. మద్యం కంపెనీలకు 5 ఏళ్లుగా ఉన్న బకాయిలు, మద్యం సీసాలపై వేసే హోలోగ్రామ్స్ బిల్లులు మంజూరు చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం బయటపడింది. డబ్బులు లేవంటూ డ్రామాలాడుతున్న ప్రభుత్వం 5 ఏళ్ల నాటి బకాయిలను ఇప్పుడే ఎందుకు చెల్లించాల్సి వచ్చింది? ఇంతకాలం ఆ కంపెనీలు కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోలేదేమంటే ఒకటే సమాధానం, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవని ఖజానా ఖాళీ చేసి చూపించడం అన్నమాట. అలాగే అస్మదీయులైన కాంట్రాక్టర్లకు 2 రోజుల్లోనే 1000 కోట్ల బిల్లులు విడుదల చేసింది. $489.51 కోట్లను ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ నుంచి ఎక్సైజ్ కమిషనర్ ఖాతాకు బదిలీ చేసేందుకు మార్చి 30న ఎక్సైజ్ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేదో అత్యవసర అంశంలా నిధులు విడుదల చేయాలి అంటూ ఆర్థిక శాఖ కార్యదర్శి టెలిఫోన్లో ఆదేశాలిచ్చారు. ఆ వెంటనే ఆగమేఘాలపై నిధులు విడుదల చేశారు. పెన్షన్లకు డబ్బులు లేవని మాయమాటలు చెబుతున్న ప్రభుత్వం మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మాత్రం సొంత అవసరాలకు వాడుకుంటోంది. ఆ నగదును పెన్షన్లకు సర్దుబాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ ఆలోచన చేయట్లేదు. రాష్ట్రంలో రోజు సగటున 75 కోట్ల విలువైన మద్యం విక్రయిస్తారు. తద్వారా 60 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోంది. నెలకు 2000 కోట్ల వరకు వస్తాయి. పెన్షన్లకు నెలకు 18 కోట్లు అవసరం. నిజంగా పెన్షన్లను సకాలంలో అందించే చిత్తశుద్ది ఉంటే 1 నెల మద్యం ఆదాయాన్ని సర్దుబాటు చేస్తే సరిపోతుంది. కానీ ఆ ఆదాయాన్ని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకున్న ప్రభుత్వం పెన్షన్లకు మాత్రం ఆర్బీఐ అప్పు చేస్తేనే అంటూ మెలికపెట్టింది. కాంగ్రెస్ పార్టీ పాల్పడిందో దాదాపు అలాంటి ఎత్తుగడనే ఈసారి కూడా వేస్తోంది. అయితే గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును, అదేవిధంగా కోడికత్తి శ్రీను విషయాన్ని కూడా ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో వాడుకుంది. అయితే ఈసారి మాత్రం అవ్వాతాతలను, పాపం ముసలి వాళ్లను వాడుకున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఏదైతే 3వ తారీఖు తర్వాతే పెన్షన్లు రిలీజ్ చేస్తామని ఈ నెల 27నే సమాచారం ఇచ్చినప్పటికీ కూడా 3వ తారీఖు అంటే 1వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్లు అందించలేమని ప్రభుత్వం ముందుగానే చెప్పింది. అప్పటి వరకు వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా అన్నయ్యలైనటువంటి కాంట్రాక్టర్లకు బదిలీ చేస్తూ వచ్చింది. ముఖ్యంగా మద్యం అమ్మకాలకు సంబంధించి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చెల్లించేసింది. మద్యం లేబులింగ్, స్టిక్కరింగ్ కి సంబంధించినటువంటి బకాయిలు 5 ఏళ్లుగా పెండింగ్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా చెల్లించి మిగిలిన మొత్తాన్ని పెన్షన్లకు మళ్లించాలని భావించింది. అంతకు ముందు కూడా 13,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చేసింది. నిత్యం కూడా మద్యం ద్వారా 75 కోట్ల ఆదాయం వస్తుంది. దాంట్లో 60 కోట్లు ప్రభుత్వానికి ఒక ఆదాయం రూపంలో వస్తుంది. వాటిని కూడా పెన్షన్లకు వాడకుండా పూర్తి స్థాయిలో తమ అన్యాయాలను కాంట్రాక్టులకు చెల్లించేసింది.
మరోవైపు నిన్న ఉదయం నుంచి కూడా జగన్నాటకానికి తెరలేపారు. ఏదైతే నిన్న మధ్యాహ్నం నుంచి పెన్షన్లు అందజేస్తా అని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఉదయాన్నే వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు వృద్ధులైన వారిని మంచాల మీద వాళ్ళ మోసుకురావడం సచివాలయాలకు, వారిని పెన్షన్లు అక్కడ ఇవ్వకపోవడం, దాంతో ఎండలో మలమలా మాడిపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇదే సమయంలో తీసుకొచ్చిన వాళ్ళని తిరిగి తీసుకెళ్లలేదని కూడా చాలా చోట్ల వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పెన్షన్లు అందలేదు, సాయంత్రం వరకు అక్కడే ఎండలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా జిల్లాల్లో ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో పెన్షన్లు అందని పరిస్థితి. మొత్తం పెన్షన్ల కోసం 1858 కోట్లు అవసరం కాగా పూర్తి స్థాయిలో రిలీజ్ కాకపోవడం, జిల్లాల్లో ఎక్కడికక్కడ అరాకొరగా అందించడం. దీనికి ఒక ఉదాహరణ తీసుకుంటే కనుక పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం, ఏలూరు జిల్లా గణపవరం మండలంలో తీసుకుంటే కొందేపాడు అనే గ్రామంలో 6 లక్షల పెన్షన్ ఇవ్వాల్సి ఉండగా కేవలం 12,000 మాత్రమే రిలీజ్ చేసిన పరిస్థితి. ఈ విధంగా నెల్లూరు జిల్లాలో కూడా పెన్షన్దారులకు సకాలంలో పెన్షన్లు అందించలేదు. అయితే వీరందరినీ కూడా తీసుకొచ్చి సచివాలయం వద్ద గొడవ చేయించాలి అనే ఉద్దేశంతో అధికార పార్టీకి చెందిన నేతలతో పాటు అధికార పార్టీకి వంతపాడుతున్న కొన్ని నీలి మీడియాకు సంబంధించినటువంటి వారు కూడా దీని వెనుక ఉన్నట్టుగా అర్థమవుతోంది. అయితే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది 3 రోజుల పాటు పింఛన్దారులకు సచివాలయాల్లో పింఛన్ అందిస్తాం. తరువాత ఎవరైతే సచివాలయాలకు రాలేకపోతారో వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు, వృద్ధులు, అదేవిధంగా ఎవరైతే బెడ్ రీడ్ అని ఉన్నారో వాళ్ళకి ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందిస్తామని కూడా చెప్పినప్పటికీ కూడా కావాలని నిన్న ఉదయం నుంచి హైడ్రామాకి తెరతీసింది. అయితే ఆఖరికి అబాస్పాలు ప్రభుత్వం అయిందని చెప్పొచ్చు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వైసీపీ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిధులు రిలీజ్ కాకపోవడంతో అక్కడికి వచ్చి ఎదురు చూస్తున్న వారు మమ్మల్ని నిధులు రాకుండా, డబ్బులు రాకుండా ఎందుకు ఇక్కడ దాకా మోసుకొచ్చారని చెప్పి తిరిగి తిట్టిన పరిస్థితి అయితే ఉంది. ఒక రకంగా గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే డ్రామాలు ఆడారో ఓట్ల కోసం, అదే విధంగా గతంలో సొంత వాళ్లతో డ్రామాలు ఆడితే ఈసారి అవాతాతలతో అధికార పక్షం డ్రామాలు ఆడిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నీలిమా, రైట్.